స్వామి శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప, అనాథ రక్షకనే శరణమయ్యప్ప. స్వామి, నేను ఉప్మా చేసుకుంటున్నా స్వామి, ఇక్కడే మరిచెట్టు దగ్గరే. ఇవాళ ఇక్కడే ఉందాం అనుకుంటున్నా. ఈ కాళ్ళ నొప్పులు కూడా కొద్దిగా తగ్గుతాయి. కాళ్ళు అరిగిపోయినాయి కదా ఈ నడిచి అందు గురించి ఇవాళ ఇక్కడే ఉందాం అనుకుంటున్నా. నేను వెళ్దాం అనుకున్నా ముందు, ఇవాళ కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడే ఉంటా స్వామి. ఇగో స్వామి, ఉప్మా చేసుకుంటున్నా. ఈ సేమియా ఉప్మా స్వామి. ముందు ఫస్ట్లో చూపించిన నెయ్యి ఉంది కదా, ఆ నేతిలో వేయించుకున్నాను. వేయించుకొని ఈ పచ్చిమిరపకాయ ముక్కలు, ఈ ఉప్పు అన్నీ వేసాను స్వామి. అంటే మా భార్య స్వామికి ఫోన్ చేసి కనుక్కుంటే ఇట్లా చేయాలని చెప్పింది. ఇక అదే విధంగా చేస్తున్నా స్వామి. మళ్ళీ అది వచ్చి స్వామి, ఇంకోటి అదే నా సబ్స్క్రైబరే ఉమా తెలుగు వ్లాగ్స్ అని ఒక ఛానల్ పెట్టింది స్వామి. ఆ స్వామి కూడా వంటల గురించి, ట్రావెలింగ్ గురించి బాగానే చెబుతుంది. నాకేమన్నా కావాలంటే ఆ స్వామికి ఫోన్ చేసి కనుక్కుంటున్నా స్వామి. ఇట్లా చేయాలని ఆ స్వామి చెబుతుంటే నేను చేస్తామన్నా స్వామి. వంటల గురించి బాగా చెబుతుంది స్వామి. కావాలంటే ఆ వీడియో చూడండి స్వామి. ఉమా తెలుగు వ్లాగ్స్ బాగుంది స్వామి. స్వామి వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి స్వామి. చేస్తే మీకు మంచి వీడియోలు పెడుతుంది. అవి కూడా చూడండి స్వామి. స్వామి శరణం స్వామి. ఇదిగో స్వామి, నా ఆవిడ చెప్పిన ఉప్మా తయారు చేస్తున్నా స్వామి. ఎట్లా ఉంటుందో మీరే చూడండి. ఫోన్లో కూడా చక్కగా చెబుతాం స్వామి, అడిగితే మట్టికి. చక్కగా పొడిలాడుతా, చక్కగా బాగుంది స్వామి. ఫస్ట్లో నేను అడగకుండా చేసుకున్నా స్వామి, మెత్తగా తీగుళ్ళలాగా అయిపోయింది స్వామి, బాగోలా. ఇప్పుడు సూపర్గా వచ్చింది స్వామి. అన్ని పాళ్ళు కూడా సరిపోయినాయి. అంటే ఉప్పు వేసేటప్పుడు మట్టుకి ఉప్పు కానీ పంచదార దేంట్లో వేయాలన్నా అవన్నీ అట్టే అందాజుగా వేసుకుంటా స్వామి. ఇగో ఇది కూడా నేను లగేజ్ కట్టుకునే బోర్డు కూడా కదిలిపోయింది స్వామి. దానికి మేకులు కొట్టుకుంటున్నా. పైన ఊరిలో మేకులు అడిగి తీసుకొని షాప్లో ఆ మేకులు కొడుతున్నా స్వామి. నిన్న సైకిల్ పంచర్ అయింది స్వామి. దగ్గర ఎన్ని కిలోమీటర్లు నడిచినా నాకే గుర్తులేదు స్వామి. అందుకే వాళ్ళు ఆగిపోవాల్సి ఊడిపోయేటట్టు స్వామి. అందులో వెయిట్ ఉండడం వలన అటు ఇటు కదిలి స్టాండ్ వేసేటప్పుడు, లేకపోతే తిప్పేటప్పుడు, వెనకో ముందుకో తిప్పేటప్పుడు పడిపోతుంది స్వామి. సైకిల్ పడిపోయి ఇది కదిలిపోతుంది అన్నమాట. ఇది కొట్టేటప్పుడు మట్టుకి వీడియో ఆపాలి స్వామి. ఇక ఇదే స్వామి ఆ రెక్క. ఈ రెక్క ఏంటో నాకు అర్థం అవట్లే. అసలు తెగెళ్తున్నాయి స్వామి. దగ్గర 10 పైన వెళ్ళినాయి. అవి ఏంటియో కానీ అర్థం అవట్లే నాకు. వాళ్ళకి పెట్టేయేమో అనుకుంటున్నా. ఇంత పెద్దది విమానాలకు పెట్టలేరు. ఈ ఫ్యాన్లు ఉంటాయి కదా, కరెంటు తయారయ్యేది. ఈ అనంతపురంలో ఇటు చూసాం, ఆ తిరుపతిలో కూడా ఉన్నాయి. అట్లాంటి ఫ్యాన్లు కూడా పెట్టరాయి. ఇంచుమించు దాని ఎత్తు ఉంది స్వామి. ఇది దానికంటే ఎత్తు. ఇదిగో స్వామి, ఉప్మా ఎట్లా ఉందో చూడండి స్వామి. బాగా కుదిరింది స్వామి. ఆ స్వామి చెప్పిన వంటల మట్టికి బాగున్నాయి నాకు. సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి. ఉమా తెలుగు వ్లాగ్స్. ఇదో స్వామి నా సామాను, వంట రూమ్ సామాను అన్నమాట. మొత్తం ఇవే, నా లగేజ్ అంతా ఇవే. నా లగేజ్ చూసారు ఎంత ఉందో. కిచెను దీంట్లోనే ఇదే బ్యాగు.
ఈ బెడ్రూమ్ అంటే మన లగేజీ, మన బట్టలు ఇవన్నీ పెట్టుకునేది ఇంకో అదే బ్యాగు 3 కాణాల్లో 3 స్వామి. ఇక దీంట్లోనేమో వంట సామాను స్వామి, పప్పులు ఉప్పులు అన్నీ. ఇక తేనె ఒకటి కొనుక్కున్నా స్వామి, ఎక్కడ శ్రీశైలం దగ్గర కొన్నా. ఇక అది తాగుదాం అనుకుంటా ఎప్పటికప్పుడే తాగటానికి కుదరట్లా. తాగుతాలే స్వామి, కొద్దిగా శక్తి ఏమన్నా వస్తుందేమో. శక్తి తగ్గినప్పుడు తగ్గుతుందేమో అనుకుంటా, తగ్గట్లా. ఆ దేవుడు ఇంకా శక్తిని ఇస్తానే ఉన్నాడు. దాని అవసరం వచ్చినప్పుడే అది తాగుతా స్వామి. ఇక ఊళ్ళ స్వామి, ఈ ఊళ్ళ చూస్తే ఆ అడవుల్లో ఉయ్యాల చూస్తే ఊకుండా ఉండలేను, ఏలాడకుండా ఉండలేను స్వామి. నాకు చిన్నప్పటి నుంచి అదో కోరిక. ఈ 68 ఏళ్ళు వచ్చినా కానీ ఇంకా ఆ కోరిక తీరట్లా. చిన్నప్పుడు కోరికలు ఇంకా కదులుతూనే ఉన్నాయి స్వామి. అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్లు చేయండి స్వామి, లైక్లు ఎక్కువ చేయండి స్వామి. చూసిన వాళ్ళంతా లైక్ చేస్తూ ఉంటే నాకు ఇంకొకటికి వెళ్తూ ఉంటుంది స్వామి. సైకిల్ యాత్ర మల్లేశ్వరరావు, కార్పెంటర్ మల్లేశ్వరరావు 2 సబ్స్క్రైబ్ చేయండి.